లైఫ్ అన్నాక ప్రతి ఒక్కరికి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. అవి తీపి జ్ఞాపకాలు కావచ్చు, చేదు జ్ఞాపకాలు కావచ్చు. అలాంటి జ్ఞాపకాలన్నీ ఏదో ఒక ప్లేస్ని కానీ, పర్సన్ని కానీ, డేట్ని కానీ చూసినప్పుడు గుర్తుకొస్తుంటాయి. అలాంటి జ్ఞాపకమే ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో నా ఇద్దరు ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నాను. దాని గురించి మీకు తెలియాలంటే దీని గురించి చెప్పాలి. ఏం తమ్ముడు వస్తాడా? రోజు ఇదే టయానికి ఏదో రూట్లో వస్తాడన్నా. ఖచ్చితంగా వస్తాడా? వాడు వస్తాడన్నా. వాడేనా? విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. మీరు నా ఫ్యాన్స్ అని నాకు అర్థమైందా, కానీ ఏ ఇన్సిడెంట్ మీరు నా ఫ్యాన్స్ అయ్యారో నాకు క్లారిటీ కావాలి. ఏరా రాకేష్ గారికి వార్నింగ్ ఇచ్చావట? ఫైట్లో నేను బ్రూస్లీ అంతలోని కాకపోవచ్చురా, కానీ కొడితే పట్టాలే, లెగటాలు ఉండవు. ఏం నువ్వు పెద్ద తోప అన్న ఎవరో తెలుసా? ఈరోజు మేము ఇచ్చే తడికి మీ బాబు కనిపిస్తాడరా? బాబులు బాబాయిలు కాదరా అబ్బాయిలు. నా కెపాసిటీకి 3 చాలా తక్కువ. ఇంకో 2 తెచ్చుకోవాల్సింది. తమ్ముడు నా పంచులో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో వీడిని అడుగురా. తమ్ముడు నాకు ఇప్పుడు అర్థమైందిరా, మీకు ఇంకా నా మీద క్లారిటీ రాలేదని. ఈ దెబ్బతో వస్తుంది. ఇష్టం లేని ఆడదాన్ని, భయపడే మగాన్ని నేను టచ్ చేయను. అది నా వీక్నెస్. లాగించేయండి. ఎక్కడికి రా బయలుదేరావు? ఫ్రెండ్ వస్తున్నాడు. అబ్బో గర్ల్ ఫ్రెండా? కాదురా సామె, అబ్బాయే. రేయ్ నేనేం చేసేదిరా ఒక్కడనే రూమ్లో? నేను వస్తారా? సరే వచ్చి తగలడరా. నాకు తెలియని ఫ్రెండ్ ఎవర్రా? ధోని అని ఫేస్బుక్లో కనెక్ట్ అయినాడు. ఫేస్బుక్లో కనెక్ట్ అయిన దానికే పరిగెడుతున్నావా? 10 years బ్యాక్ నా క్లోజ్ ఫ్రెండ్. మళ్ళీ ఇన్నాళ్ళ కలుస్తుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇదే దిగురా. పెద్ద బూత్ బంగ్లా లాగుంది. ఒకప్పుడు దీని మీద 100 మంది పెడుతున్నారు, కానీ ఇప్పుడే ఇట్లా అయిపోయింది. రా లోపలికి వెళ్ళి చూద్దాం. పదా. ఏం ఇంకా మీ ఫ్రెండ్ రాలేదా? ఎవరో వస్తున్నారు. హాయ్ రా. నేను చెప్పేది వినరా? ఏంట్రా నువ్వు చెప్తే వినేది? రేయ్ వాడు చనిపోయాడ్రా. మీ ఫ్రెండ్ వస్తే ఏం రా పరిస్థితి? ఫోన్ చేయరా వానికి, కనుక్కోరా ఎక్కడున్నా, మనమే పోదాం. రే వానికి ఫోన్ వస్తుందిరా. రే ఇది నీ నెంబరేరా? అంటే వీడేనా నీ ఫ్రెండ్? నువ్వే చంపేశావా? ఎందుకురా? వీడేరా నా స్వాతిని చంపేసింది. ఎంత మంచి ఫ్రెండ్ రా అది. ఈ నా కొడుకుని. రేయ్ రేయ్ వాడు చనిపోయాడ్రా. ఎవరా అమ్మాయి? స్వాతి నా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా తనే సాల్వ్ చేస్తూ ఉండేది. ఎక్కడున్నావురా? రేపు బుజ్జిగా బర్త్డే మన లక్కీస్ పాడుకు రారా? సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే డన్. అలా కానీ నేను 10 నిమిషాలు నీ ముందు తొందరగా రారా? వచ్చేస్తున్నా. స్వాతి
స్వాతి స్వాతి స్వాతి స్వాతి చంపింది వాడే అని నీకెలా తెలుసు? ఆ రోజు నాకు ఒక పర్సు దొరికింది. రే ఎంఎంఎస్ వచ్చిందిరా, వీన్ నెంబర్ ఇంకానేరా. హాయ్ రా, 10 ఏళ్ళ తర్వాత మనం ఇలా కలుస్తున్నాం అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది కదా. నాకు కూడా అంతే. కాకపోతే నీకోసం చాలా వెతికాను రా. రీసెంట్గా 2 months బ్యాక్ నీకోసం మనూరు ఎత్తుక్కుంటా వచ్చాను రా. నువ్వైతే కనపడలేదు, అడ్రస్ కానీ దొరకలేదురా. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగిందిరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నీ ఫ్రెండ్ స్వాతి. లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడి వరకు? మేడికుర్తి క్రాస్ దాకా. మీ పేరు? టోనీ. ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది, జాబ్ ట్రై చేస్తున్నాను. మా ఫ్రెండ్ వచ్చి ఎవరు కంపెనీ ఇచ్చారా? నాకు టైం లేదండి, అర్జెంట్ పని ఉంది. ప్లీజ్. సరే పదండి. కాదు మా ఇదేదో పాడుబడిన బిల్డింగ్ లాగుంది. ఒకటే వచ్చేస్తే ఏంది పరిస్థితి? డేంజరస్ కదా, ఒకటే రావచ్చా? మా ఫ్రెండ్స్ అందరికి ఇది లక్కీ స్పాట్. మళ్ళీ ఎవరికి ఏ అకేషన్ వచ్చినా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. కాకపోతే ఈరోజు ఫస్ట్ నేను వచ్చిన అంతే. అంత లక్కీ స్పాట్ ఇదే? సరే మా, లేట్ అయింది, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త, బాయ్. ఓకే, థ్యాంక్స్ బ్రదర్. అలా ఆ రోజు అమ్మాయిని వదిలేసి వెళ్ళాక నెక్స్ట్ రోజు పేపర్ చూశాను. అందులో స్టన్నింగ్ న్యూస్. ఏంటంటే ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి ఎవరా అంటే మీ ఫ్రెండ్ స్వాతి. ఈ విషయం కానీ నువ్వు కనెక్ట్ అయిన 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి నీ బెస్ట్ ఫ్రెండ్ అని నాకు తెలిసింది. ఆ రోజు ఒక 1/2 hour ఉంటే ఆ అమ్మాయి బతికిందేమో అని గిల్టీ ఫీలింగ్. ఇది ఫేస్ టు ఫేస్ నీ కళ్ళల్లో చూసి నేను చెప్పలేనురా. అందుకే ఈ ఎంఎంఎస్. రే టోనీ, టోనీ లేరా రే, టోనీ సారీ రా, లేరా రే టోనీ, లేరా. అంతే, ఆ క్షణం నుంచి నా గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఏదో పెయిన్ఫుల్ గిల్టీ ఫీలింగ్. మనసులోని బాధని ఎవరితోనైనా పంచుకుంటే ఆ బాధ తగ్గుతుంది, నీతో పంచుకుంటుంది. ఇంతకు స్వాతి ఎలా చనిపోయిందో నీకు తెలియదు కదా? అలా ఎవరి ప్రమేయం లేకుండా ఏదో ఒక అనుకోని యాక్సిడెంట్గా జరిగిపోయి చనిపోయింది. తొందరపడ్డం ఎంత తప్పో నేను తెలుసుకుంది ఇక్కడే. అందుకే నా లైఫ్ బుక్ అయితే ఈ బిల్డింగ్కి ఒక పేజీ ఉంటుంది.